మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేయండి. దీని ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందొచ్చు. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు మన మమ్మీస్ కిచెన్‌లో మెంతి కూర చిక్కుడుగాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. అయితే దీనికోసం ముందుగా ఒక కట్టని సన్నగా కడిగి తరిగి పెట్టుకున్నాము. అలాగే చిక్కుడుగాయని కూడా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం. తర్వాత ఒక స్టవ్ వెలిగించుకొని బాండిల్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపు గింజల్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అందులో ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి కొబ్బరిని మిక్సీ పట్టుకొని ఈ విధంగా ఆయిల్లో పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన మెంతి కూరని యాడ్ చేసుకోవాలి. ఒక కట్టని ఇక్కడ మనం తీసుకున్నాం. మెంతి కూరని యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఆకుకూర అనేది బాగా మగ్గినట్లయితే టేస్ట్ ఉంటుంది. ఒక కట్ట అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఆకుకూర అనేది బాగా ఆయిల్లో ఫ్రై అయ్యి ఉడికిపోయింది. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బాగా ఉడికిన తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకొని అంతా కలిసేలా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుగాయల్ని యాడ్ చేసుకుంటున్నాం. చిక్కుడుగాయల్ని బట్టి మనం మెంతి కూరని యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా తీసుకున్నట్లయితే మెంతి కూరని ఫ్రై అనేది చేదొచ్చేస్తుంది. ఈ విధంగా చిక్కుడుగాయలన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత కారాన్ని యాడ్ చేసుకుంటున్నాం. కారం 2 స్పూన్స్‌ని యాడ్ చేసుకున్నాం. స్పైసీగా తింటాం కాబట్టి. అలాగే మనం ఇందాక నూనెలో ఫ్రై చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాం. తర్వాత ఫ్లేవర్ కోసం జీలకర్రని యాడ్ చేసుకున్నాం. జీలకర్ర అనేది 1 స్పూన్ని యాడ్ చేసుకున్నాం. అలాగే 1 స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకున్నాం. ఇందులో కారం, మసాలా అనేది మీ టేస్ట్‌ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగానే ఆకుకూరను ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చిక్కుడుగాయలకి మసాలా అంతా పట్టేలా మూత పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చేసింది. ఇది చపాతీలోకి, రైస్‌లోకి అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు చిక్కుడుగాయల సీజన్ కాబట్టి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు డెఫినెట్‌గా నచ్చుతుందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఒకసారి తిప్పుకొని ఈ విధంగా మూత పెట్టి ఒకసారి కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఫ్రై అనేది ఈ విధంగా వచ్చినట్లయితే ఫ్రై పర్ఫెక్ట్‌గా కుక్ అయినట్టు. అలాగే మీరు సర్వ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రై అనేది రైస్, చపాతీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా హెల్తీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చిందని ఆశిస్తున్నాను. మరో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ చిన్ని. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే స్క్రీన్ పైన కనిపించే ఈ 2 వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.